ఒక సంవత్సరంలో ఇంత అబాస్పాలైనావు కాబట్టే ప్రజలు వాళ్ళ గంపెడి ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి నేను మీ యొక్క మేధావి వర్గాన్ని, ముఖ్యంగా విద్యార్థులను, నిరుద్యోగులను, అధ్యాపకులను, ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీచర్లు ముఖ్యంగా 317 జీవో ద్వారా ఎంత అరణ్య రోదనగా మారిందో మీది. భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి. 50,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. న్యాయబద్ధంగా మాకు ఇక్కడ రావాల్సింది, ఆమె ఎక్కడో అడిపాలు చేశారని. దాదాపు కొన్ని 50 మంది టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. పిల్లలు ఒక చోట, భార్య ఒక చోట, భర్త ఒక చోట. ఆనాడు ఉద్యమించి నిలబడ్డది, కలిసి ఆ రకంగా మద్దతు తెలిపింది టీచర్స్ వర్గానికి. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, చివరికి ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా జైలు పాలైంది బండి సంజయ్ గారు 317 జీవో వల్ల. టీచర్లు మీకు న్యాయం జరగాలంటే ఇవాళ ఖచ్చితంగా మీకోసం కొట్లాడే ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఉంటే అది సాధ్యం. కాబట్టి ఈ రకంగా మరి ఆ దరఖాస్తులు పరిష్కారం కావాలన్నా, డిఏ పెంపుదల కావాలన్నా, మళ్ళీ పీఆర్సీ రావాలన్నా, ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే ప్రశ్నించే గొంతుకలు మేము. మీరు ఎవరు కొట్టేసినా రేవంత్ రెడ్డి గారికి ఊడిగం చేసే వాళ్ళే గెలిస్తే. టీచర్స్ ఎమ్మెల్సీ ఎక్కడ పోయినారు? మా ఏవేంటి తప్పితే ఎవరైనా మాట్లాడారా ఈ అంశాల మీద? రేపు మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిస్తే ఆయన రేవంత్ రెడ్డికి ఆయనకు ఊడిగం చేస్తారు తప్పితే టీచర్లకు కానీ, గ్రాడ్యుయేట్లకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఉద్యోగులకు కానీ న్యాయం చేయడు, నోరు విప్పడు. ఆయన విద్యా సంస్థలు కాపాడుకోవడానికే తెర మీదకి వచ్చాడు తప్పితే మొత్తం ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఏ రకంగా ముక్కు పిండి ఫీజు వసూలు చేస్తాడు. దయచేసి ఇద్దరు మరి కొమరయ్య గారు వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి సంవత్సరాలుగా. వారిని వాళ్ళ మేము బరిలో బీజేపీ టీచర్స్ అభ్యర్థిగా పెట్టాం. అంజిరెడ్డి గారు వారు కూడా వారి కుటుంబం అంతా కూడా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారు వచ్చే జీతాన్ని కూడా మా ఇద్దరు ఎమ్మెల్సీలు అటు టీచర్ల భవిష్యత్తు కోసం, పిల్లలు చదువుకునే పాఠశాల అభివృద్ధి కోసం పూర్తిగా వెచ్చిస్తామని హామీ ఇస్తాము. వాళ్ళు కావాలన్నా వాళ్ళు కోట్లకు పడగలెత్తి అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి, ఆస్తులు కాపాడడానికి తెర మీదకి వచ్చేటువంటి వ్యక్తులు కావాలి. మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఈ ఎన్నిక ఫలితాల ద్వారానే తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉంది. బీజేపీ గెలిస్తే ఏ రకంగా ఇవాళ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో నష్టాల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాలను ఉత్తరప్రదేశ్ గట్టెక్కించి సర్ప్లస్ బడ్జెట్గా చేసి ఇవాళ మహాకుంభమేళ కోట్ల మంది భక్తులకు అక్కడ ఏ రకంగా సదుపాయాలు కల్పించి ఉత్తరప్రదేశ్ రెండవసారి గెలవడం అంటే ఒక చరిత్ర. అది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి రెండోసారి గెలవలేదు ఉత్తరప్రదేశ్లో. యోగి ఆదిత్యనాథ్. మూడోసారి గెలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 60 సంవత్సరాల మొదటి వ్యక్తి. కాబట్టి ఇంత భవిష్యత్తున్న పార్టీ తెలంగాణలో కూడా రావాలని ప్రజల ఆకాంక్ష. కాబట్టి మేధావి వర్గాన్ని మీ ద్వారా మీరు సైతం కూడా పత్రికలు ఈ బీజేపీని గెలిపించి రేపు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇది మరి నాంది కావాలని చెప్పి కోరుకుంటూ ఓటర్ మహాశయులందరినీ కూడా విజ్ఞతతో, వివేకంగా ఓటు వేసి గెలిపించి మా సేవలు పొందాలని చెప్పి కూడా మీకు ఏ రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ నాయకుడు సాహసం చేస్తాడండి? ఎన్నికల్లో ఒక బాండ్ రాసిచ్చి మీకు పసుపు బోర్డు తెస్తామని 40 సంవత్సరాలుగా నానుతున్న సమస్య. ఇక్కడ పసుపు రైతులు ఇక్కడ ఏ రకంగా పడ్డ బాధలు, అటువంటిది సాధించడమే కాదు ఈ ప్రాంతానికి తీసుకురావడం, జాతీయ బోర్డును ఇందూరుకు తీసుకురావడం, ఇందూరు రైతు బిడ్డను చైర్మన్గా చెప్పి జాతీయ స్థాయి చేసి. వాస్తవంగా ఢిల్లీలో మా నాయకులు అరవింద్ గారు నువ్వే ఎంపీగా చైర్మన్ ఉండాలని చెప్పారు. అరవింద్ చెప్పాడు, నేను పార్లమెంట్ సభ్యులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా కార్యకర్తలకు ఎవరైతే రైతు బిడ్డలు ఉన్నారో వారికి న్యాయం జరగాలని చెప్పి ఇవాళ మరి పల్లె గంగారెడ్డి చైర్మన్గా చేశారంటే ఇది ఉదారత. బీజేపీ నాయకుల్లో కార్యకర్తల ఉదారత మీరు గమనించండి. ఈ సేవలు పొందడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఆ తరహా నాయకులనే భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది, రాష్ట్రం కోరుకుంటుంది. కాబట్టి తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటును ఇద్దరు అంజిరెడ్డి గారికి, కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మీకు
అండగా నిలవడానికి అవకాశం ఇవ్వాల్సి కోరుతూ విజ్ఞప్తి.